అందరికీ నమస్తే అండి. 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? మన రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. చాలామంది విద్యార్థులు 500, 550, 590కి పైబడి కూడా మార్కులు తెచ్చుకున్నారు. అద్భుతం. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట 10వ తరగతిలో 500 మార్కులు రావడం అంటే ఎక్కువ. ఒక 10 ఏళ్ల కిందట 10వ తరగతిలో 550 మార్కులు రావడం అంటే ఎక్కువ. అమ్మో, ఘనతలా ఉండేది. ఇప్పుడు 10వ తరగతిలో 580, 590 మార్కులు కూడా కామన్ అయిపోయాయి. అది పిల్లలు తెలివైన వాళ్ళు అయిపోవట్లా, పిల్లల విద్యా విధానం అలా అయిపోయిందనమాట. సో ఇప్పుడు 10వ తరగతి పూర్తయిన వాళ్ళు ఏం చేయాలి? చాలామంది పేరెంట్స్లో ఇదే టెన్షన్. వాళ్ళకి నేను కూడా అంటే ప్రత్యక్ష సాక్షిగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాడిగా చెప్తున్నా. నాకు తెలిసి 10వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లల తల్లిదండ్రులకు ఖచ్చితంగా నారాయణ నుంచో శ్రీ చైతన్య నుంచో రోజుకి 2-3 ఫోన్లు వస్తూనే ఉంటాయి కదా. ఖచ్చితంగా నాకు కూడా వస్తున్నాయి. నాకు వస్తున్నాయి కాబట్టి నేను వీడియో చేయడానికి కారణం అది. ఎందుకంటే మా అబ్బాయి కూడా 10th క్లాసే కాబట్టి, నేను కూడా బాధితున్నే కాబట్టి నేను ఆ నెంబర్లు బ్లాక్ చేసినా కొత్త నెంబర్లోంచి వస్తాయి. సరే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, దయచేసి ఎవరు కూడా నారాయణ శ్రీ చైతన్యాన్ని ఆలోచించవద్దు. అవి కేవలం బ్రాండ్ మాత్రమే. మీ పిల్లోళ్ళలో ఉన్న మేధస్సును అవి పెంచలేవు. మీ పిల్లోడు మార్కులు పెంచితే పెంచొచ్చుగాక, కానీ ఈ 2 ఏళ్లలో మీ పిల్లోడికి ఇంటర్మీడియట్లో మార్కులు రావడానికి వాళ్ళు ఫ్యూచర్లో చాలా సంవత్సరాలు వాళ్ళు తినేస్తారు. ఒక రకంగా జీవితాన్ని నాశనం చేసేస్తారు కొంతవరకు. అంటే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళంలోకి నెట్టేస్తారు. సో 10th క్లాస్లో 550 మార్కులు వచ్చాయి కదా, మేము మామూలుగా అయితే 50,000 ఫీజు తీసుకుంటాం, మీ పిల్లోడు తెలివైనోడు కాబట్టి 30,000కే మా దగ్గర జాయిన్ చేయండి అంటారు. మా దగ్గర ఐకాన్ బ్యాచ్ ఉంది, మా దగ్గర నికాన్ బ్యాచ్ ఉంది, మా దగ్గర ఆ బ్యాచ్ ఉంది, దానిలోకి అయితే ఖచ్చితంగా ఐఐటీలో 10,000 ర్యాంక్ లోపు వస్తుంది, ఐఐటీలో 1000 లోపు ర్యాంక్ వస్తుంది, ఐఐటీలో మేము టాప్ 100లోకి తీసుకెళ్తాము, మీ పిల్లోళ్ళు అది ఉంది ఇది ఉందని చెప్తారు. డిస్కౌంట్లు అంటారు, ఆఫర్లు అంటారు, బ్యాచ్లు అంటారు. ఇంకో రేపటి నుంచి ఒక బ్యాచ్ మొదలవుతుంది, జాయిన్ చేసేయండి, మంచి అవకాశం అంటారు. సో దయచేసి ఇవి ఏమీ నమ్మొద్దండి. అసలు తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఎవ్వరూ కూడా 10వ తరగతి పూర్తి చేసుకున్న ఏ తల్లిదండ్రులు కూడా నారాయణ శ్రీ చైతన్య అనేది ఒక ఊబి, ఆ ఊబిలోకి మీ పిల్లల్ని చేర్చవద్దు. అవి కేవలం మార్కుల కోసం మాత్రమే ఉన్నాయి. అదంతా కూడా ఒక కార్పొరేట్ విద్య. చూడండి, నారాయణ శ్రీ చైతన్యలో గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా ఒక 30-40 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారో అట్లీస్ట్ ఏ ఒక్క తల్లిదండ్రులైనా సరే బయటకు మాట్లాడారా? అసలు విషయం బయటకు రానివ్వరు, అసలైన కారణాలు బయటకు రానివ్వరు. ఆ ఘటన జరిగిన వెంటనే మొత్తం పోలీసులతో రాజీ చేసేస్తారు, పేరెంట్స్తో రాజీ చేసేసుకుంటారు, అసలు విషయాలు బయటకు రానివ్వరు, ఒత్తిడి తీసుకొస్తారు. సో తల్లిదండ్రులు అందరూ కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కాక, మీరు ఒక 50,000 1,00,000 ఫీజులు కట్టి జాయిన్ చేసేయచ్చు కాక, లేదు మీ దగ్గర డబ్బులు లేకపోతే, డబ్బులు ఉన్నవాడికేమో ఏముంది ఇవి పెద్ద కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు కదా జాయిన్ చేసేద్దాం అన్నట్టు ఉంటుంది. డబ్బులు లేనివాడికేమో మా దగ్గర డబ్బులు లేకపోయినా ఈ కాలేజీలు ఇంత పెద్ద కాలేజీలలో మాకు తక్కువ రేటుకి చదివిస్తున్నారంటే మంచిదే కదా అనిపిస్తుంది. డబ్బు ఉన్న వాళ్ళని ఆ రకంగా ఆకట్టుకుంటారు, డబ్బు లేని వాడిని ఆ రకంగా ఓ రకంగా ఆకట్టుకుంటారనమాట. సో వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్స్ పెరగాలి, వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. సో వాళ్ళకి ఇదంతా కూడా సిస్టమ్ నాశనం చేయడానికే ఈ 2 ఏర్పడిన విద్యా సంస్థలు. ఈ రెండింటినే చూసి ఆ తర్వాత అనేక విద్యా సంస్థలు వచ్చాయి. తిరుమల వచ్చింది, ఎన్ఆర్ఐ వచ్చింది, శ్రీ గాయత్రి వచ్చింది, ప్రకాష్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఈ రెండింటిని చూసి మిగిలినవన్నీ అలాగే తయారవుతున్నాయి. సో మొదట ఈ రెండింటిని మనం కట్టడి చేయగలిగితే మిగిలినవన్నీ కూడా కట్టడవుతాయి. సో అసలు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అనేది ఆలోచించండి. పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఆలోచించండి. అక్కడ విద్యా విధానం పొద్దున్న ఏముండదండి, వీక్లీ టెస్టులు పెట్టడానికి ఆ వీక్ అంతా ప్రిపేర్ చేపిస్తారంటే మీరు నమ్మగలరా? ఇంటర్మీడియట్ లెసన్స్ చెప్పరు, మెథడ్స్ చెప్పరు, ఆల్గారిథమ్స్ చెప్పరు, అది ఎలా చేయాలి ఏంటనేది చెప్పరు. కేవలం ఇదిగో శనివారం టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ సిలబస్ ఇది, ఈ వారం అంతా ఇదే చదవండి. ఆ శనివారం టెస్ట్ పెట్టడం, ఓ 10 మార్కులకి 8 మార్కులు వచ్చాయో, 7 మార్కులు వచ్చాయో, 9 మార్కులు వచ్చాయని పేరెంట్స్కి మెసేజ్ పంపించడం. పేరెంట్స్ అది చూసి ఓహో మా వాడికి 7 వచ్చాయా, అరే నెక్స్ట్ వీక్ 8 మార్కులు తెచ్చుకోరా, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలని చెప్తారు. అంతకుమించి పేరెంట్స్ కూడా ఏం చేయరు. సో వాళ్ళు వారం అంతా వీకెండ్ టెస్టుల మీదే ప్రిపేర్ చేపిస్తారు. ఆ వీకెండ్ టెస్టులు ఏంటి, 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎంసెట్ కోసమో, ఐఐటీ కోసమో, దేనికోసమో ఉంటాయన్నమాట, నీట్ల కోసము. సో 2 సంవత్సరాల పాటు దాని మీద ప్రిపేర్ చేపించి ఈ పిల్లవాళ్ళలో నిజమైన ఎడ్యుకేషన్ని, నిజమైన విద్యా విధానాన్ని చంపేస్తారు. ఇంటర్మీడియట్ అనేది మన జీవితంలో అత్యంత కీలకమైన దశ. 10వ తరగతి అనేది ఒక దశ,
డిగ్రీ ఇంజనీరింగ్ అనేది మరో దశ, ఆ రెండింటిని కలిపేది ఇంటర్మీడియట్. చాలామంది ఈ దశలో గందరగోళంలో ఉంటారు. గతంలో లాగా ఇప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్స్ లేవు. చూడండి, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఒకప్పుడు ప్రతి 100 మందిలో 40 లేదా 35 మంది పాలిటెక్నిక్ వెళ్ళేవాళ్ళు. 40 లేదా 35 మంది, అట్లీస్ట్ ఒక 10-15 మంది ఐటీఐకి వెళ్ళేవాళ్ళు, ఐటీఐ. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? 100లో 90 మంది ఇంటర్మీడియట్, నారాయణ, శ్రీ చైతన్య లేదా ఇంకేదో విద్యా సంస్థ. సో వీలైతే సీప్ రాయించండి, పాలిటెక్నిక్ రాయించండి, దానిలోకి పంపించండి. పాలిటెక్నిక్ రాశారు అనుకోండి, 3 సంవత్సరాలు డిప్లొమా అయిందనుకోండి, ఆ వయసులోనే సాంకేతిక విద్య మైండ్లోకి వెళ్తుంది, నైపుణ్యం మైండ్లోకి వెళ్తుంది. ఆలోచించండి, ఆ నైపుణ్యం మైండ్లోకి వెళ్తే, సాంకేతిక విద్య మైండ్లోకి వెళ్తే డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ అయిపోద్ది. 3 సంవత్సరాలు డిప్లొమాతో పాటు మీరు ఒకవేళ బీటెక్కే చేయించాలని డైరెక్ట్ సెకండ్ ఇయర్కి అడ్మిషన్ వస్తుంది కదా. సో దాని ద్వారా పిల్లవాడి పునాదులు బాగుంటాయి. సో పాలిటెక్నిక్ అనేది మంచి ఆప్షన్. లేని పక్షంలో ఐటీఐ చేయించవచ్చు, లేదా ఇంటర్మీడియట్లో ఒకేషనల్ కోర్సులు, గవర్నమెంట్ కొన్ని కాలేజీల్లో ఒకేషనల్ వృత్తి విద్యా కోర్సులు అందిస్తుంది, అవి చేయించవచ్చు. అంతే తప్ప లేదు మేము ఎంపీసీనే చేయిస్తాము, లేదు బైపీసీనే చేయిస్తామంటారా, వేరే వేరే విద్యా సంస్థలు చూడండి. మీకు దగ్గరలో ఉన్నా పర్లేదు, చిన్నపాటి అయినా పర్లేదు, మీ ఇంట్లో ప్రిపేర్ అయితే చాలు. ఒకటి, స్టూడెంట్లో నిబద్ధత ఉంటే, అంటే మన అబ్బాయిలో నిబద్ధత ఉంటే, కసి ఉంటే కార్పొరేట్ కాలేజీకి వెళ్ళక్కర్లా, మన ఇంట్లో ఉండే మార్కులు కొట్టవచ్చు. పిల్లల్ని ఈ వయసు నుంచి పేపర్లు చదివించండి. రోజు పొద్దున్న మీ ఇంట్లో పెట్టుకోండి, ఏ హాస్టల్లో వద్దు, దగ్గరలో కాలేజీల్లో జాయిన్ చేయండి. పిల్లలు మనకి ఈ వయసులో మన దగ్గర ఉంటే మనం నేర్పించే బుద్ధులే మంచి. రోజు పొద్దున్న లేచిన వెంటనే పేపర్ చదివించండి, ఒక 20 నిమిషాలు, అరగంట. ఈ వయసులో వాళ్ళు పేపర్ చదవడం వలన రేపు పొద్దున్న డిగ్రీ అయ్యాక, ఇంజనీరింగ్కి వెళ్ళాక కామన్ సెన్స్ పెరుగుద్ది, లాజికల్ ఆలోచన తీరు పెరుగుద్ది, ఆలోచన తీరు మారుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. రేపు పొద్దున్న సివిల్స్కి ప్రిపేర్ అయినా, గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే ఈ పునాదులు ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ వీలైతే మీ పిల్లల్ని మ్యాక్సిమం మీ ఇళ్ళ దగ్గర పెట్టుకోవడానికి చూడండి. మీ ఇంటి దగ్గర నుంచే ఏదైనా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయినా, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అయినా పంపించండి. ప్రైవేట్దైనా శ్రీ చైతన్య నారాయణ వద్దు, నేను చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్సు, లేదా చాలా ఆలోచించి చెప్తున్నా. పిల్లలకి న్యూస్ పేపర్ చదివించడం అలవాటు చేయండి. వీలైతే హిందూ పేపర్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే 10th క్లాస్ ఈ రోజుల్లో పూర్తయిందంటే అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా. మా ఇంటికి ఈనాడు వస్తుంది, హిందూ వస్తుంది, 2 పేపర్లు వస్తాయి. మా పాప 6th క్లాసు, హిందూ చదువుద్ది, చదవాలి. అలా చదవడం వలన వాళ్ళకి అర్థమవుద్ది. ఏమైనా అర్థం కాకపోతే కొన్ని డౌట్లు అడుగుద్ది. నాకు తెలిసిందని నేను చెప్తా, నాకు తెలియకపోతే నేను గూగుల్లో సెర్చ్ చేసైనా చెప్తాను, నాకు పూర్తిగా ఇంగ్లీష్ ఏమి ఏడవదు. సో అంటే పిల్లలకు మనం పునాదులు వేయాలి, మన ఎదురుగానే మనం పునాదులు వేస్తే మంచిది. సో మనం ఏదో కాలేజీకి అప్పచెప్పేసాం కదా, ఫీజులు కడుతున్నాం కదా, వీక్లీ టెస్టులు పెడుతున్నారు కదా అని వదిలేస్తే చేజేతులో మనం భవిష్యత్తు నాశనం చేసినట్టే. ఎలా నాశనం అవుద్దనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు ఆఫీస్ బాయ్లుగా చేస్తున్నారు కొంతమంది ఉన్నారు, అడగండి, వాళ్ళని అడగండి. ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు ఎటువంటి ఉద్యోగాలు లేక ఈ జొమాటో డెలివరీ బాయ్స్ గాను, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గాను, ర్యాపిడోలోనో పనిచేస్తున్నారు, వాళ్ళని అడగండి. ఎందుకు ఆ కర్మ ఎందుకు పట్టింది? సో ఇప్పుడు శ్రీ చైతన్య 10th క్లాస్లో 580 మార్కులు రాని, ఇంటర్మీడియట్లో 980 మార్కులు రాని, ఎంసెట్లో ర్యాంక్ రాదు, ఐఐటీలో ర్యాంక్ రాదు. వాళ్ళు ఏ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఇంజనీరింగ్ చదవాలి, వాడికి మైండ్ ఏడవక రేపు పొద్దున్న ఫ్యూచర్లో జాబులు రావు, జొమాటో డెలివరీను, స్విగ్గీ డెలివరీను, ర్యాపిడోను ఏదో ఒకటి చేసుకుంటాడు. సో దాని బదులు ఈ బేసిక్ ఈ టైంలో పేపర్ చదివితే మైండ్లోకి వెళ్తుంది. వీలైతే ఇంట్లో వారానికి ఒకసారి ఒక పుస్తకం చదివించండి, ఏదో ఒక పుస్తకం చదివించండి వారానికి ఒకసారి. సరే పుస్తకం చదవడం మరీ పెద్దదిలే, అది బ్రహ్మ పదార్థం, అది మనం చేయలేములే, అది తప్పులే అంటారా? పొద్దున్న పేపర్ అయితే చదివించండి, సాయంత్రం వాళ్ళ కాలేజీలో వచ్చిన పుస్తకాలు, అదే వాళ్ళ పాఠ్యాంశాలు చదివించండి. పిల్లల్లో ఆ బాధ్యత ఉంటే, నిబద్ధత ఉంటే వాళ్ళే బాగుపడతారు. బాగోకపోతే మనం కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, మనం చెప్పడం కానీ, చెప్పించడం కానీ చెయ్యాలి. అంతే తప్ప నారాయణ శ్రీ చైతన్యకి జాయిన్ చేస్తే వాళ్ళు బాగు చేస్తారు అని అనుకోవడం అయితే కల్లా. సో అంతకుమించి నేను ఇంకా ఎడ్యుకేట్ చేయలేను, ఇంకా డీటెయిల్డ్గా చెప్పలేను. వీలైతే 10th క్లాస్ తర్వాత ఏమేమి అవకాశాలు ఉంటాయి అనేది మీరు ఎవరైనా చెప్తే ఒక విస్తృతమైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.